జగిత్యాల పట్టణంలోని 6వ వార్డులో 10 లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ జగిత్యాల పట్టణం శర వేగంగా విస్తరిస్తోందని, జగిత్యాల పట్టణంలో శివారు ప్రాంతాలు కలపడంతో అభివృద్ధి విస్తరించే ప్రయత్నం చేయడం జరిగిందని, ప్రతి ఒక్కరూ ఇంటి నిర్మాణం సమయంలో రోడ్డు వెడల్పుగా ఉండే విధంగా లేఅవుట్ ప్రకారం నిర్మాణాలు చేపట్టాలని అన్నారు. తడి పొడి చెత్త వేరుగా ఇవ్వాలని, పట్టణాభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాజంగి నందయ్య, మున్సిపల్ చైర్పర్సన్ సమ్మిళ్ల వాణి శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ సభ్యులు ముస్కు ఎల్లారెడ్డి, కౌన్సిలర్ చీటి లక్ష్మీనారాయణ, మాజీ వైస్ చైర్మన్ మన్సూర్, సురేందర్రావు, క్యాదాస్ నాగయ్య, కొలగాని మధు, డిఏ ఆనంద్, ఏఈ అనిల్, కౌన్సిలర్లు, వార్డు నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. వర్క్ తీసుకుంటున్నారా పని ఏంది చెప్పు. ఇదివరకు మనం పవర్గా కొట్టాం సార్, అది ఫైనల్ వర్క్స్ ఇంకొకటి ఉంది. అలాగే ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో జరగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. సార్, ఇక్కడికి వచ్చినట్టు మా వార్డుల మధ్య సమస్యలు ఎక్కువ ఉన్నాయి సార్. ఎందుకంటే మరి గ్రామ పంచాయతీ నుంచి వచ్చి ఇక్కడికి ఉన్నది, అప్పటి నుంచి ఎన్ని చేసినా తక్కువనే అవుతున్నాయి. ప్రతి అందులో కొన్ని డ్రైనేజ్ కానీ రోడ్లు కానీ కొద్దిగా ప్రాబ్లం ఉన్నది. ఇదే విధంగా మీరు మాకు ప్రతి పనిని మాకు చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. అట్లాగే మన ఇక్కడ ఉన్న మన మోదవాగు నుంచి మొన్ననే సార్ చెప్పిండ్రు, మోదవాగు నుంచి అక్కడికి ఉన్నట్టయితే ఏది వాగవతలు ఉన్న వాళ్ళు వర్షాకాలం వచ్చిందంటే వాగవతల నుంచి వాగవతలకి దాటాలంటే ప్రతి వర్షాకాలం పెద్ద సమస్యగా మారింది. సారు సుధంగా మనం చెప్పక ముందే దాన్ని ప్రపోజల్ పంపిండు, దానికి సుధంగా శాంక్షన్ అవుతుందని మొన్నే సారు నాకు ఇచ్చింది చూపించిండు. అట్లా ఇదే పని కాకుండా ఎక్కడ పని ఏది ఉన్నా కానీ సార్ దృష్టికి తీసుకుపోయినా మన నియోజకవర్గంలో మొత్తం సమస్యల మీద సార్ దృష్టి ఉన్నది. కాబట్టి ప్రతి పని మనం చెప్పకుండా కానీ సారు శ్రద్ధ తీసుకొని ప్రతి పని చేస్తున్నారు. మనం ఇప్పుడు చూసినట్టయితే మనకు మళ్ళీ సులంగా 62 కోట్ల రూపాయలు శాంక్షన్ చేపించారు. అవి మన టెండర్ ప్రక్రియలో ఉన్నాయి, అవిసంగా చేస్తున్నారు. దాంట్లో మన వార్డుల సంఘ కొన్ని వర్కులు ఉన్నాయి. కంపెనీకి వచ్చినటువంటి మన గౌరవ ఎమ్మెల్యే సారు సూచన మేరకు మన పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని సూచించారు. గౌరవ చైర్పర్సన్ కానీ మా కౌన్సిలర్ కానీ వీధి దీపాల సమస్యనే కానీ శానిటేషన్ సమస్యనే కానీ మీరు దగ్గరుండి చూసుకోవాలి, ఏదున్నా కానీ మంచిగా చేయాలని మాకు సూచించిన సూచనల మేరకు మేము మొన్న గౌరవ చైర్పర్సన్ తోని ఏది లైట్ల గురించి కానీ ఏది ఇన్ని రోజులు స్టోర్ రూమ్ లో వాళ్ళు చెక్ చేయలేదు, ఆ స్టోర్ రూమ్ లోకి వెళ్ళి మా చైర్పర్సన్ గారితో సూచనల మేరకు సారు సూచించిన విధంగా వారి చొరవతోని మా కౌన్సిలర్ అందరు కలిసి స్టాక్ రిజిస్టర్ చూసుకొని అందులో ఎన్ని లైట్లు పెండింగ్ ఉన్నాయి, ఇంకెంత వేస్తే అభివృద్ధి అవుతుంది అనే విషయాన్ని స్వయంగా మేము మొన్న చర్చించడం జరిగింది. అట్లనే మన ట్రాక్టర్ విషయానికి వస్తే ఒక 4-5 ట్రాక్టర్లు అవి పట్టించుకునే విధంగా లేకుంటుంటే పాలకవర్గం లేదు కాబట్టి ఒక 1-2 సంవత్సరాల నుంచి పక్కకు ఉన్నాయి. సార్ సూచన మేరకు మన చైర్పర్సన్ గారు మేము కౌన్సిలర్ అందరం పోయి అవిటిని చూసి ఒక్కొక్కటి దాన్ని రిపేర్ చేస్తున్నాం. రిపేర్ ప్రక్రియ ఉన్నది. మొత్తం మీద జగిత్యాల పట్టణం మొత్తము అభివృద్ధి పథకంలో నడవాలని గౌరవ ఎమ్మెల్యే గారు సూచన మేరకు చైర్పర్సన్ గారు మేము కౌన్సిలర్ అందరం కలిసి ఏకదాడిగా పనిచేస్తున్నాం. సూచనలతో ఇక ముందు పనిచేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. గత 3 సంవత్సరాల సంధి వారు కాంగ్రెస్ పార్టీ లాగానే కాంగ్రెస్ పార్టీలో అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రి గారితో చొరవ చూపుకుంటూ అభివృద్ధి అనేది ఏ రకంగా ఉంటది అనేది జగిత్యాల పట్టణంలో వారు చెప్పగానే చూపిస్తున్నారని చెప్పక తప్పదు. సరే, గతంలో ఏ నాయకులు అధికారంలో ఉన్నా ఆ నాయకులు చేస్తున్న పేరు, కానీ అప్పటికిప్పటి తేడా ఏంటంటే UIDIF నిధులు ఇవాళ 64 కోట్ల రూపాయలు వచ్చినాయి. ఆ 64 కోట్ల రూపాయల్లో భాగంగా ఈనాడు పట్టణంలో అభివృద్ధి జరుగుతుందనేది చెప్పక తప్పదు. ఏ కోణం చూసుకున్నా ఇవాళ వారు చేసిన కాంగ్రెస్ పార్టీతో కలిసి
పని చేసుకుంటూ అభివృద్ధి పద్ధతులు తీసుకుపోయిన ఏ రంగంలో చూసిన వారు అత్యధిక నిధులు తీసుకొచ్చుకుంటూ పట్టణాన్ని మరి అట్లే తన నియోజకవర్గ గ్రామీణ ప్రాంతంలో కూడా అభివృద్ధి అనేది వేగవంతం చేసిన మాట వాస్తవము. తనకు కాంగ్రెస్ ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు 100% సహకారం అందిస్తున్నారని ఈ మన పట్టణ ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాం. అట్లాగే ఏదున్నా పట్టణాన్నే కాదు సార్, మీరు కంపల్సరీ ఏదైతే ఇప్పుడు గోవిందపల్లె కానీ టిఆర్ నగర్ కానీ నూకపల్లి అర్బన్ ఏదైతే మనము 47-48 వార్డు పాత ఉంటే మన 10-11 వార్డులు అవుతున్నాయో దాన్ని కూడా ప్రత్యేక దృష్టి పెట్టి అది ఏదైతే మాస్ ఏరియా ఉన్న కాడ కూడా పట్టణంలో కలుపుకున్నాం కాబట్టి దానికి కూడా స్పెషల్ నిధులు ఏదో యుఐడిఎఫ్ నిధులు అంటే సపరేట్ ఒక 2 వార్డులకు 3 వార్డులు తీసుకొచ్చి తమరు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన గోవిందపల్లె 6వ వార్డు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ అక్కలకు చెల్లెలందరూ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జయన్న గారికి, జిల్లా పార్టీ అధ్యక్షులు నందన్న గారికి, ప్రముఖ నాయకులందరికీ, ఇక్కడికి చేసిన నాయకులందరికీ, తోటి కౌన్సిలర్ మిత్రులకి, స్థానిక కౌన్సిలర్ నారాయణన్న గారికి, ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు EUFIDC ఫండ్స్ ద్వారా 10 లక్షల వరకు సిసి రోడ్ నిర్మాణ కార్యక్రమానికి ఇక్కడికి శంకుస్థాపనకి రావడం జరిగింది. ఇలాగే మా ఎమ్మెల్యే సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో జగిత్యాల పట్టణాభివృద్ధిలో ముందుండి మా కౌన్సిల్ తరఫున జగిత్యాల పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. EUFIDC నిధుల్లో భాగంగా 6వ వార్డులో 15 లక్షలతోటి ఒక ప్యాకేజ్ ఉండింది. ఈ ప్యాకేజ్లో భాగంగా 5 లక్షల రూపాయల పని జరిగింది. నేనే వచ్చి అక్కడ పని ప్రారంభింపచేసాం. దాంట్లో భాగంగా ఇంకా 10 లక్షలు మిగిలి ఉండే. కొందరు అనుకుంటున్నారు ఆల్రెడీ 15 లక్షలది మొదలుపెట్టిందే అనుకుంటున్నారు, కానీ 15 లక్షలలో 5 లక్షలది పూర్తయింది. 10 లక్షలు వేరే భాగం. ఇది అప్పుడు ఇక్కడ కొంత సమస్య ఉండి ఆగింది. ఆ సమస్యను లక్ష్మణ గారు పరిష్కరింపజేశారు కౌన్సిలర్ సందర్భంలో ఇక్కడ ఈ పనులు ప్రారంభించారు. ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు ఇటు మోతలో కలిపిన గోవిందపల్లె ఇంకా వాయువుతలంతా అది 5, 6, 7 వార్డులకు వస్తాయి. 8, 9 దరూర్లకి కలిపినాం. లింగంపేట నుంచి కొత్త కలిపినాం. ఇప్పుడు 12 వార్డు అంటే దరూర్కి 13 దరూర్లకి కలిపినాం. అట్లనే తిమ్మాపూర్లో కొంత కలిపినాం. 3వ వార్డులో వచ్చింది. 1వ వార్డులో తిప్పలపేట నుంచి కలిపినాం. ప్రస్తుతం 19వ వార్డు శంకులపల్లె తిప్పలపేటకి కలిపినాం. హస్నాబాద్ నుంచి కొంత కలిపినాం. గాంధీనగర్ అంటే జగిత్యాల పట్టణాన్ని విస్తరింపజేసాం. ఎందుకు చేసామంటే ఈ పట్టణీకరణ అయిన తర్వాత టౌన్ పెద్దగైనాక ఎక్కడెక్కడికెళ్ళో వచ్చి ఈ వ్యవసాయ ఊళ్ళలో ఇల్లు కట్టుకుంటున్నారు. అటువంటి అప్పుడు మున్సిపాలిటీలో కలిపి ఒక పద్ధతి ప్రకారం చేయడం జరిగింది. మున్సిపల్ అధికారులకు కూడా నేను పదే చెప్తా ఉంటా, రోడ్లు పెద్ద పెట్టుకోవాలి, మునుపటి కాలం కాదు. ఇక్కడ లక్ష్మణ అనేది కూడా కొద్దిగా ఇంకా జరిగింది. వాస్తవానికి ఆ వెనకడ ముందరికే ఉంటుంది. మరి ఇంకా కొంచెం కూడా జరగాలి, అందరూ కూడా జరగాలి. ఈడ 2 బండ్లు పోయేటట్టు కనబడుతున్నాయి, వేరే కాడ లేవు. ప్రతి కాడ కూడా కొంత వెనుకకు జరిగి కట్టుకుంటేనే మనకు లాభం. ఇవన్నీ అప్పుడు వెనకడ వ్యవసాయం భూములు, వెనకడ సురేంద్ర వ్యవసాయ సర్పంచ్ ఉన్నప్పుడు, వాళ్ళ నాన్న సర్పంచ్ ఉన్నప్పుడు ఎడ్ల పనులే సగం మంది కూడా సైకిల్ మీద వస్తారు. కానీ ఇలా కాలం మారింది. ఇంటికి ఒక కారు వచ్చింది, 3వ తరగతి ఉంటే 3 కార్లు వస్తున్నాయి. మరి అటువంటిప్పుడు కింద పార్కింగ్ తీసిపెట్టుకోవాలి, కట్టుకోవాలి. లేఅవుట్ పెట్టుకుంటే ప్రభుత్వానికి కూడా కొంత స్థలం వస్తుంది. వస్తే అక్కడ మనకే సంఘభవనంకో, నీళ్ళ ట్యాంకో, చిన్న బడో, గూడో ఏదో ఒకటి కట్టుకోవచ్చు. అది రూల్స్ ఉన్నాయి. కానీ అసలే రూల్స్ పాటించాలంటే జైత్యాల. ఓసారి అంటే నువ్వు వచ్చి 10 ఏళ్ళు అయిపోయిందంటే 10 ఏళ్ళు ఇక్కడ 2020 జనవరి దానిక నా ప్రాజెక్టులే అని ఉంటాయి. 2020 ఇక నా చేతిలోకి వచ్చింది 20 తర్వాత ఆ 22 వచ్చినాక ఏడాదికి కరోనా, వచ్చినాక 2 నెలలకు కరోనా, అదో 2 ఏళ్ళు కోసం వచ్చుకున్నది. అటెన్గా ఒక్క ఏడాదిలో ఉరికిచ్చి పనులు చేస్తే మీరు అందరు గుర్తించారు, దయచేసి మళ్ళీ గెలిపించాక ప్రభుత్వం పోయినాక మళ్ళా సమస్యలు, మళ్ళీ ముఖ్యమంత్రితో కలిసి పనిచేస్తే రోజులు లేవు.
ఈగలు ఓడగొడతాయి. ఆఖరికి ముఖ్యమంత్రి నేను ఓడగొడతాను దాకా పోయింది. కలిసి పనిచేసుడు లేవు. కానీ నేను అందరినీ కలుపుకొని పనిచేస్తా. చిట్టి లక్ష్మి అంటే నాకు సత్తు వ్యతిరేకం చేసిండు. నేను కూడా మొన్న నా అభ్యర్థి గెలవాలని చూస్తాను. రాజకీయాలు ఎలక్షన్ల దానికి ఉండాలి, అటంగా కలిసి పనిచేయాలి. పార్టీలకు అతీతంగా తమ్ముడు శ్రీనివాస్ కూడా వచ్చాడు. తమ్ముడు శ్రీనివాస్ 5వ వార్డు తప్పకుండా చేయాలి. ఇక్కడ అందరికీ మనం ప్రజలు అనేది గ్రూపులు ఉంటాయి. తప్పకుండా ఈ ప్రాంత అభివృద్ధి చేస్తాం, కానీ ప్రజల సహకారం ఉండాలి. ముందు మా ఆడబిడ్డల సహకారం ఉండాలి. తడి చెత్త పొడి చెత్త వేరే, ప్లాస్టిక్ డబ్బాలు వేరే అయ్యింది సఫాయి. అన్ని గుట్ట లెక్క వేరకపోతున్నాయి. ఎన్నడో నాడు మీ ఇంట్లోకి వెళ్ళి ఆటో రాదు. ఎందుకు వస్తలేదంటే ఏడికి తీసుకుపోతారంటారు. ఎందుకు తీసుకుపోతారంటే ఏడైతే డంపింగ్ యార్డ్ ఎత్తునో వాళ్ళు రాణితలేరు ఆటో అంటారు. అప్పుడు మీ ఇంట్లో మీరే పెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంటికి పెట్టబోదలు ఉండరా, మళ్ళీ పెట్టబోదు అవ్వకుండా మనం మాకానే పెట్టుకోవాలి. గాడి దానికి రాణించుకోవద్దు. మా వంతుగా నల్లగుట్ట కాడికి రానియకపోతే తిమ్మాపురం అక్కడెక్కడో పెట్టినాం. నూకపల్లి నరసింహాపురం గుట్టలో. ఇప్పుడు ఆడ కూడా జనం వచ్చింది, పోగవుతుంది. అదే తడి చెత్త పొడి చెత్త వేరిస్తే గుట్టలు వేరుకోపోకుండా దేని దానికి చేయొచ్చు. పెద్ద సమస్య తయారవుతుంది. అదొకటి. రెండవది ఇక్కడ ఉన్న పెద్దలు పిల్లలు అందరూ కూడా, ఎందుకంటే నేను ఇల్లు కట్టేటప్పుడు కొద్దిగా ఎందుకు కట్టమంటే మొగల కంటే ఎక్కువ ఆడలు ఎక్కువ పెట్టాను. మీరే ఆలోచించాలి. ఇంటి ముందర ముగ్గేసుకున్నందుకు నీ ఆరులు వేసుకోవాలి, నడిమదలో పోయి ముగ్గేసుకుని నీ మొదటి ఆడి తొక్కుంటూ పోతాడు. అందుకోసం కొద్దిగా ఎంకరేజ్ జరగాలి. పాతగా అయిపోయింది, కొత్తవి. ఈ 2-3 విషయాలు తెలియజేస్తూ అభివృద్ధి విషయంలో మున్సిపల్ శాఖ మంత్రి గారు ముఖ్యమంత్రి, అందుకని వారితో కలిసి పనిచేస్తున్నా. మీకు ఎదురున్న దవాఖాన ఎంత పెద్ద కడుతుందో చూసి రాని, కట్టిన దవాఖాన మిషన్లు చూడుని, మార్పు అనేది తీసుకొచ్చినాం. తప్పకుండా ఇంకా కూడా అభివృద్ధి చేస్తా అని చెప్పి కూడా తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ ఆహ్వానం సమర్పించిన లక్ష్మీనారాయణ గారికి, వారి కుటుంబ సభ్యులకు, వారి మిత్ర బృందానికి, ఈ ప్రాంత పెద్దలకు, నాతో పాటు వచ్చిన జిల్లా పట్టణ మండలాల నాయకులకు అందరికి కూడా హృదయపూర్వక నమస్కారం.